హాయ్ వ్యూవర్స్, నా లాస్ట్ వీడియో జియో సావన్కి ప్రో లేకుండా జియో జోన్ ఎలా మార్చుకోవాలో చెప్పిన. దానికి చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. నియర్లీ 17K వ్యూస్, బాగా చాలా ట్రెండింగ్ అయింది. అందరూ మంచి మంచి కామెంట్స్ రాసిళ్ళు, చాలామంది లైక్ చేసిళ్ళు, చాలామంది ఆ వీడియోతో సబ్స్క్రైబ్ కూడా చేసిళ్ళు. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే పైన ఐ బటన్లో పెడతా, మీరు ఐ బటన్కి వెళ్ళి చూడండి. అండ్ దాంతోపాటు కొంతమంది ఎయిర్టెల్కి కాల్ వచ్చి ఎలా మార్చుకోవాలో చెప్పమని అడిగారు. అండ్ వాళ్ళ కోసం కూడా ఆ వీడియో చేసిన. ఆ వీడియో ఒకవేళ మీకు కావాలంటే పైన ఐ బటన్లో కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఆ జియో సావన్కి ప్రో లేకుండా జియో జోన్ మార్చుకోవడంలో చాలామంది చాలా డౌట్స్ అడిగారు కామెంట్స్లో. అన్న ఇట్లా సెట్ జియో జోన్ అన్న ఆప్షన్ కనబట్లే అన్న, ఏం చేయాలని అడిగిళ్ళు. నేను వాళ్ళందరి కోసం ఈ వీడియో చేసిన. ఏం లేదండి, మీరు జస్ట్ జియో సావన్ యాప్ని నేను ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇట్లా డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సెట్ జియో జోన్ అని ఎందుకు కనబడుతుంది అంటే, మీరు ఒకవేళ వైఫై ఆన్ చేసి ఉంటే మీకు సెట్ జియో జోన్ అని కనబడదు. మీరు జియో మొబైల్ డేటా ఆన్ చేసుకుంటేనే సెట్ జియో జోన్ అని కనబడుతుంది. సో ఈ చిన్న విషయం తెలియక చాలామంది అడిగారు. అండ్ మీ అందరి కోసం వీడియో చేసిన. అండ్ ఈ మొబైల్ డేటా ఆన్ చేసి ఉంటేనే సెట్ జియో జోన్ అని కనబడుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.